హాయ్ మామ. రీసెంట్‌గా ఒక రీల్ పెట్టాను. ఏమని? కారు తీసుకోవడం ఎలా? మంచి కారు కొనుక్కోవడం ఎలా యూకేలో అని. బ్రో యూకే ఫుల్ లైసెన్స్ తీసుకోవడం ఎలా? ఆ లైసెన్స్ తీసుకోవడం గురించి కూడా చెప్పవా అన్నారు. దాని గురించి చెప్తా ఈ రీల్‌లో చూడు. ముందు ప్రొవిజనల్ లైసెన్స్‌కి అప్లై చేయాలి. ప్రొవిజనల్ లైసెన్స్‌కి అప్లై చేయాలంటే ముందు లైసెన్స్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో మనం ఫిల్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఫిల్ చేసిన తర్వాత నీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే నీ అడ్రస్‌కి అప్లికేషన్ వచ్చుద్ది. ఈ ప్రొవిజనల్ లైసెన్స్ నువ్వు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే 34 పౌండ్లు, బై పోస్ట్ ద్వారా అప్లై చేస్తే 43 పౌండ్లు. ఈ ప్రొవిజనల్ లైసెన్స్ నువ్వు అప్లై చేసిన 10, 15 రోజుల్లో వచ్చుద్ది. ప్రొవిజనల్ లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో థియరీ ఎగ్జామ్ బుక్ చేసుకోవాలి. ఈ థియరీ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి 23 పౌండ్లు అవుద్ది. ఈ థియరీ ఎగ్జామ్ నువ్వు ఎన్ని సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ రాయొచ్చు. అంటిల్ నువ్వు పాస్ అయిన దాకా. నీకు 43 మార్కులు రావాలి 50కి. మళ్ళీ థియరీ పాస్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయటం అంటే కార్ నువ్వు డ్రైవ్ చేయాలి. కానీ యూకేలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! ఆ రూల్స్ తెలియటం కోసం ఒక 4 క్లాసులు ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే సరిపోయిద్ది. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫుల్ యూకే లైసెన్స్ నీ ఇంటి అడ్రస్‌కి 10-15 వర్కింగ్ డేస్‌లో వచ్చేసిద్ది. అసలు ఇది ఎలా అప్లై చేయాలి? ఎలా రాయాలి? ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి? ఇయన్నిటి గురించి మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. లింక్ షేర్ చేస్తాను.